ఇంతమంది కొరియోగ్రాఫర్లు ఉన్నారు మన తెలుగులో. జానీ మాస్టర్ గారు కావచ్చు, శేఖర్ మాస్టర్ గారు కావచ్చు, మీరు కావచ్చు, రఘు మాస్టర్ గారు, ఇలా మంచి మంచి విజయ్ పొల్లంకి గారు, ఆట సందీప్ మాస్టర్, ఇంతమంది ఉన్నారు. ఎలా ఉంటుంది సార్ ఎన్వైరన్మెంట్? మీలో మీకు కొరియోగ్రాఫర్స్ కి యూనిటీ బాగుంటుందా? చాలా బాగుంటుంది బ్రో, మీరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పుడు ఎవరైనా మేము కలిసినప్పుడు మా వర్క్స్ గురించి మేము అప్రిషియేట్ చేసుకుంటాం, మేమే అడ్మైరింగ్ గా కొన్ని చూసుకున్నాం. అంటే ఇప్పుడు నేనైతే వెళ్ళగానే కంగ్రాట్స్ బ్రో, మంచి హిట్ కొట్టావు. మిమ్మల్ని చూసి మన తెలుగు డాన్సర్స్ గురించి, తెలుగు మాస్టర్స్ గురించి చాలా పాజిటివ్గా వెళ్తుంది. లేదంటే ఇప్పుడు నన్ను కలిసినప్పుడు ఈశ్వర్ బ్రో, మీకు ఇన్స్టా మొత్తం మీరే ఉన్నారు, వైరల్ అవుతున్న హుక్ స్టెప్స్ చాలా బాగా చేస్తున్నారు, ప్రతిదీ బాగుంది. కంటెంట్ చెప్పడానికి మన దగ్గర ఎవరు మాస్టర్ లేరు అనుకుంటే మీరు కనబడుతుంది. ఇప్పుడు ఒక యంగ్ ఫిల్మ్ మేకర్ ఆర్ యంగ్ కొరియోగ్రాఫర్, స్టోరీ టెల్లర్ కావాలి అనుకుంటే సాంగ్ లో మీరు ఒక వన్ ఆఫ్ ది పేరులో మీ పేరు ఉంది అని చెప్పడం. పెద్ద పెద్ద మాస్టర్స్ కూడా, రఘు మాస్టర్ కానీ, శేఖర్ మాస్టర్ కానీ, జానీ మాస్టర్ కానీ, జానీ మాస్టర్ కూడా ఒకసారి బిజీ ఉన్నావు అని అడిగినప్పుడు, లేదు మాస్టర్ బిజీగానే ఉన్నాను, ఇట్లా కంటెంట్ సాంగ్స్ చేస్తుంటే ఆ సాంగ్స్ చేయడం ఒకటి ఉండాలి కదా మనకి. ఇప్పుడు ఐటమ్ సాంగ్ చేయడానికి, ఇంట్రడక్షన్ సాంగ్స్ చేయడానికి కొంతమంది మాస్టర్ ఉన్నారు, కానీ ఇలాంటి సాంగ్స్ చేయడానికి కూడా ఒకటి ఉండాలి. మన యూనియన్ నుంచి నువ్వు ఉన్నావు, మన సంస్థ నుంచి ఒక ఈశ్వర్ మాస్టర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అని ఆయన అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. సో అదే బ్రో, ఇప్పుడు ఒక సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి, అన్ని రకాల సాంగ్స్ ఉంటాయి, అన్ని అందరు చేయరు, అన్ని చేయడానికి ఒక్కొక్కరు కావాలి. నాకు ఇది సో నా స్ట్రెంత్, నా గుర్తింపు ఇది. సో నాకు ఇంకో అదృష్టం ఏంటంటే బ్రో, నేను మా యూనియన్కి వెళ్ళినప్పుడు కానీ, మా డాన్సర్స్ తో, మా సీనియర్ మాస్టర్స్ తో నేను కలిసినప్పుడు నన్ను సపరేట్ గా చూస్తాను. అంటే నువ్వు వేరు మాస్టర్, మనం అంటగా నువ్వు వీరయ్యా అంటాం కదా, నువ్వు వీరయ్యా అన్నట్టు ఆ టైప్ లో చూస్తారు. ఏమైంది మాస్టర్, ఏమైంది సార్ అంటే, అందరూ అనుకున్న, అంటే అందరి దారిలో, అందరు రెగ్యులర్ గా వెళ్ళే దారిలో వెళ్ళకుండా ఒక స్టోరీ టెల్లింగ్, ఒక డైరెక్షనల్ లాగా ఒక వే ఎంచుకున్నావు కదా, ఆ విషయంలో వేరు నువ్వు అంతే. ఎందుకంటే ఎటువంటి రీమార్క్స్ ఉండవు. అంటే ఇప్పుడు నా ఈశ్వర్ మాస్టర్ అనగానే వాళ్ళకి ఒకటి గుర్తొస్తుంది కదా, అట్లా వేరు గుర్తొస్తాను నేను. అంటే ఇప్పుడు 10 మంది ఒక సాంగ్ కోసం తప్పిస్తుంటే ఈశ్వర్ మాస్టర్ అక్కడ ఉండడు. ఈశ్వర్ మాస్టర్ ఒక కంటెంట్ సాంగ్ దగ్గర ఉంటాడు. సో 10 మంది గ్రూప్ సాంగ్ జరుగుతుంటే ఈశ్వర్ మాస్టర్ ఆ సాంగ్ కాదు, ఈశ్వర్ మాస్టర్ ఎమోషన్ చెప్తా ఉంటాడు, ఒక హుక్ స్టెప్ చేస్తూ ఉంటాడు. అంటే ఒక 10 మంది జరిగే దగ్గర ఈశ్వర్ మాస్టర్ లేడు అంటే ఈశ్వర్ మాస్టర్ సపరేట్ కదా. సో అట్లా వాళ్ళు చెప్పినప్పుడు అది అవును కదా, యూనిక్నెస్ కరెక్టే కదా, పోనీ మనం ఒక డెసిషన్ తీసుకున్నాం మంచిదే అయింది, మనం ఒక దృష్టిలో కొత్తగా ఉన్నాం, ఒక దృష్టిలో సపరేట్ గా ఉన్నాం, మనం వేరే దృష్టిలో చూస్తున్నాం మనం అనిపిస్తుంది. సో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మనకి. ఎన్ని కాంటెంట్ డ్రివెన్, ఇప్పుడు మీరు అన్నట్టు హుక్ స్టెప్స్ కానీ, కాంటెంట్ కానీ ఎంత చేసినా ఒక మాస్ నెంబరు ఒక స్టార్ కి పడితే దాని యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. యాజ్ ఎ కొరియోగ్రాఫర్ గా మీకున్న ఫుల్ పొటెన్షియల్ అంతా పెట్టొచ్చు. లైక్ రీసెంట్లీ ఆట సందీప్ మాస్టర్ గారికి మనశంకర్ వరప్రసాద్ చితకొచ్చింది, అసలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. నా ఫేవరెట్ సాంగ్. అంటే ఆయనకి చాలా ఇయర్స్ ఆగి వెయిట్ చేశారు. వన్ రైట్ మూమెంట్ హిట్ డిడ్ ఇట్. అక్కడ గొప్ప విషయం ఏంటంటే బ్రో, మెగాస్టార్ చిరంజీవి సార్ పిలిచి ఇచ్చారు. మీకు గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే పిలిచి ఇచ్చారు. ఆయన చేస్తున్న ఎప్పటి నుంచో పడుతున్న కష్టం ఆయన చూసి, అంటే ఇన్స్టాగ్రామ్ లో కానీ, బయట కానీ రకరకాల కష్టం అంతా ఒక్కసారిగా పే ఆఫ్. అంటే మెగాస్టార్ గారి దృష్టిలో పడి ఆయన చూసి పిలుచుకొని ఆయనతో సాంగ్ చేయించుకున్నారు. అలాంటి మూమెంట్ చాలా తక్కువ మందికి వస్తుంది. అది మన సందీప్ అన్నకు వచ్చింది, నిలబెట్టుకున్నారు. అది అదే అనుకుంటున్నాను. రావడం ఒక గొప్ప విషయం, కానీ వచ్చిన తర్వాత దాన్ని ప్రాపర్, అంటే ఆ సినిమా మొత్తంలో నాకు ఫేవరెట్ సాంగ్ అనుకుంటే, ఎందుకంటే దాంట్లో చిరంజీవి సార్ చాలా బాగా అనిపిస్తుంది. ఆయన అటైర్, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆ సింగింగ్ వే కానీ, డాన్స్, ఆ మూమెంట్ కానీ, అసలు సందీప్ అన్న ఎంత హార్డ్ వర్క్ చేసారో తెలియదు, కానీ ఆయన గెలిచాడు అక్కడ, నిలబడి. అంటే మెగాస్టార్ సార్ పిలిచినందుకు అప్రూవ్ చేసుకున్నాడు. సో అట్లా నన్ను కూడా ఎవరైనా పిలుస్తారేమో అన్న హోప్ బ్రో. అంటే ఒక్కొక్కరు వే ఉంటుంది బ్రో. ఇప్పుడు ఆట సందీప్ అన్నకి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో బేసిక్ గా ఆట సందీప్ అన్న ఇన్స్టాగ్రామ్ చూసినప్పుడు చిరంజీవి గారి సాంగ్స్ కొన్ని ఉంటాయి. సో మేబీ అది చూసి ఆయనకి మేబీ పిలిచి చేయించుకోవచ్చు అనిపించింది, నా స్టైల్ లాగా ఉందని. సో అట్లా ఇప్పుడు మనం చేసే వర్క్ కూడా ఎవరికన్నా, అరే ఇతను మనలాగే ఆలోచిస్తున్నాడు, లేదంటే ఇతను మనలాగే స్టోరీ టెల్లింగ్ లో ఉన్నాడు, లేదంటే మనకు హెల్ప్ అవుతాడు అని ఎవరికైనా అనిపిస్తే పిలుస్తారు బ్రో. సో బ్రో నేను ఎప్పుడు ఒక 3-4 years బ్యాక్ మేబీ నేను మీరన్న దీని గురించి ఆలోచించాను. అంటే ఒక మాస్ సాంగ్ పడాలి, ఒక పెద్ద సాంగ్.
ఇప్పుడు లేదు బ్రో. యూర్ హ్యాపీ ఇన్ యువర్ స్పేస్, హ్యాపీ అని కాదు కానీ కంఫర్టబుల్. అది కూడా కాదు బ్రో, కంఫర్టబుల్ హ్యాపీ రెండు లేవు. కానీ ఒక ఆలోచన, ఒక మెచ్యూర్డ్నెస్ అంటాం కదా. ఇప్పుడు ఏంటంటే ఒక మాస్ నెంబర్ చేస్తేనే పేరు వస్తుంది, ఇది చేసిన పేరు వస్తుంది అనుకున్నాం కదా బ్రో. అది ఏమైపోతుందంటే దాంతోనే కాదు ఇవి కూడా చేస్తే వస్తుంది అనేది కొంచెం ప్రూవ్ అయింది ఇప్పుడు చాలా. ఇప్పుడు మన మలయాళం సాంగ్స్ మనం చూస్తూ ఉంటాం, ఎవరు చేసే కూడా తెలియదు మనకి. తమిళ సాంగ్స్ చూస్తూ ఉంటాం, పిక్చరైజేషన్ చూడగానే అదే అబ్బా అనుకుంటాం మనం. సో ఒక కమర్షియల్ స్పేస్ లో అన్ని బాగుంటాయి బ్రో. కమర్షియల్ స్పేస్, ఇప్పుడు కమర్షియల్ స్పేస్ అంటే ఏంటి బ్రో? హీరో మధ్యలో ఆడతాడు, చుట్టూ 100 మంది ఆడతారు. ఇది ఎంతమంది ఎప్పటి నుంచి చూస్తాను మీరు? ఇది నేను చిన్నప్పటి నుండి ఆల్మోస్ట్ నాకు 30 years నుంచి. హీరో అక్కడ ఏముంటదంటే 6 పొజిషన్స్ ఉంటాయి. హీరో ఒకటి ఆడడం, 2 బాయ్స్ యాడ్ చేయడం, వెనకాల కొంతమంది ఆడడం, లేదంటే అందరూ ఆడడం, హీరో ఒకటి ఆడడం, లేదంటే అందరూ అయిపోవడం, హీరో ఒకటి ఆడడం. ఇదే కదా బ్రో మీరు చూసేది. అంటే మీరు అంటున్న మాస్ సాంగ్స్ ఇదే చూస్తాం. లేదంటే కెమెరా ముందుకు వెళ్ళడం, వెనక్కి వెళ్ళడం, టాప్ కి వెళ్ళడం, ఆ రౌండ్ ఫార్మేషన్స్, లేదంటే హీరో క్లోజ్ గా పడుతూ ఉంటే బాయ్స్ ఆడడం. అంటే ఈ స్పేస్ లోనే మనం కమర్షియల్ సాంగ్స్ చూస్తూ ఉంటాం. అదే అమ్మాయి వచ్చి ఆడడం, లేదా అమ్మాయి అబ్బాయి ఆడుతున్న వెనకాల. సో మీరు చూసిన ఇప్పుడు కుర్చీ మెత్త పెట్టి సాంగ్ వర్క్ కూడా, లేకపోతే మొన్న వచ్చిన ఈ సాంగ్ వర్క్ కూడా మీరు చూసేది ఏంటంటే ఒక ఎనర్జెటిక్ డాన్స్, హీరో మధ్యలో ఉండడం, చుట్టూ డాన్సెస్ ఆడడం, లేదంటే డాన్సెస్ ఆడడం, హీరో ఆడడం. ఇదే స్పేస్ మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు. కానీ ఒక మాంటేజ్ సాంగ్స్ అలా కాదు, దానికి ఎఫర్టే వేరు ఉంటుంది. మాంటేజ్ సాంగ్స్ లో ఏంటంటే క్యారెక్టరైజేషన్స్, క్యారెక్టర్ లిమిటేషన్స్, క్యారెక్టర్ చేసే బిహేవియర్ అండ్ క్యారెక్టర్స్ ఆ ముందు వెనుకున్న స్టోరీ చెప్పే విధానం, అది అండ్ వాళ్ళ ఎమోషన్స్. మనం దాంట్లో ఇప్పుడు మనకు ఒక సాంగ్ చూస్తాం, ఒక సాంగ్ లో పెళ్లి చేసుకుంటారు, పిల్లలు పుడతారు, వాళ్ళకి పెళ్లి అయిపోతుంది, మళ్ళీ వాళ్ళు చచ్చిపోతారు. ఒక 3 నిమిషాల సాంగ్ లో మనం ఒక కథ చెప్తాం, జీవితం 3 నిమిషాల్లో మనం ఒకసారి ఎక్కడ ఉన్నప్పుడు 5 నిమిషాలు వస్తున్నా బ్రో అంటారు. 5 నిమిషాల్లో వస్తున్నాం అని వాడుక భాషల్లో అంటూ ఉంటాం. కానీ సినిమాకి వచ్చేసరికి ఒక 3 నిమిషాలు 4 నిమిషాల పాటలో ఒక జీవితం చెప్పాలి. మనం కొన్ని సాంగ్స్ చూసినప్పుడు ఎమోషనల్ అయిపోతూ ఉంటాం. అక్కడ డైలాగ్ ఉంటుంది, అక్కడ ఏముండదు. కానీ చూసినప్పుడు ఒక చిన్న కంటెడ్ వస్తూ ఉంటుంది ఎమోషనల్ సాంగ్ చూసినప్పుడు. నాకు కోర్ట్ సాంగ్ చూసినప్పుడు కళ్ళు 2 పుస్తకాలు, భాష లేని అక్షరాలు, చూపుతోయే అర్థమయ్యి అన్ని భాషలను ఉంది. అక్కడ ఏముంది బ్రో? ఒక చిన్న బొమ్మను చూసింది అమ్మాయి, హీరోకి చెప్పింది, కిస్ అని అర్థమైంది, ఇలా అని నవ్వుకున్నారు అంతే. అది ఇప్పుడు జాబిలి ఇటు చేరేను పొరపాటునే ఒక చైనా ఫోన్ తీసాడు, జాబిలి చూసాడు, చందమామని చూసాడు. నాకు చాలా మంది రిపీటెడ్ గా నా ఫేవరెట్ మౌంటైన్స్ మాస్టర్ అని చెప్తా ఉంటారు. ఇప్పుడు ఒక అమ్మాయి గుర్రం మీద కథలు ఎన్నో చెప్పారు, గుర్రం కింగ్ అండ్ క్వీన్ గా వస్తున్నప్పుడు బీచ్ పక్కన ఆ చిన్న ఇన్నోసెన్స్ పిల్లలు వస్తున్నప్పుడు అదొక బ్యూటిఫుల్. సో లిరిక్ కి విజన్ మౌంటాజ్ మారిపోతా ఉంటది. అదే మీ కమర్షియల్ స్పేస్ ఏంటంటే హీరో మధ్యలో ఆడుతూ ఉంటాడు, బాయ్స్ అంతా చుట్టూ ఆడుతూ ఉంటారు, ఒక యూనిఫామ్ కాస్ట్యూమ్ వేసుకుంటారు, మూమెంట్లు మారుతూ ఉంటాయి, సెట్ మారుతూ ఉంటుంది, లైటింగ్ మారుతూ ఉంటుంది. అంతేనా? అంతే. దాంట్లో కిక్ ఏముంది మీకు? నేను ఇప్పుడు అది రిలీజ్ అయింది బ్రో, పేరు వస్తుంది కాదనట్లే, ఒక పెద్ద హీరోతో చేస్తే తప్పకుండా పేరు వస్తుంది కాదనట్లే. కాకపోతే ఏంటంటే నేను రిలీజ్ అయిన విషయం ఏంటంటే దాంట్లో మీకు ఎక్స్ప్లోర్ అవ్వడానికి, కొత్తగా చేయడానికి ఏముండదు. జస్ట్ ఇప్పుడు ఐటమ్ సాంగ్ ఉంది, మధ్యలో అమ్మాయి ఆడుతుంది, చుట్టూ ఆడుతూ ఉంటారు, నడుము బాడీ అంతా చూపిస్తాం, ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాం, వేవ్ మూమెంట్, ఒక స్టెప్ డన్. ఇంకేముంది కొత్తగా అక్కడ? మీరు చూసిన అప్పారావు సుబ్బారావు నుంచి ఇప్పుడు మొన్న వచ్చిన వైఆర్ఈ వరకు ఏముంది? అమ్మాయి అబ్బాయి ఆడడం, బాయ్స్ అంతా దూరంగా ఉండడం, అబ్బాయి అంటే మీకు అక్కడ అదే ఫార్మేషన్స్ కదా బ్రో. ఆ 10 ఫార్మేషన్స్ ఉంటే అదే చేస్తున్నాం. నేను తక్కువ చేయట్లేదు బ్రో, నేను నా పర్సనల్ గా నేను కూడా సాంగ్స్ చేస్తాను, నాకు కూడా సాంగ్స్ ఇస్తాను, నాకు చేయాలని ఉంది. కాకపోతే ఏంటంటే వాటి కోసం ఆలోచించి నేను ఒక స్టేజ్కి ఏమైపోయిందంటే ఇట్లా ఆలోచించాను, నాకు రావట్లేదు కాబట్టి నేను పాజిటివ్ ఆలోచన స్టార్ట్ చేశాను. ఓకే, దాంట్లో ఇదే ఉంది కదా, మనం చేసే మౌంటైన్స్ లో ఏంటి ఇంకెక్కువ క్రియేటివ్. ఒక బీజం వచ్చినప్పుడు ఒక డాన్స్ ఉండదు, కథ చెప్పాలి. ఎలాంటి కథ చెప్పొచ్చు? ఒక మనిషి రిలేట్ అయ్యే కథ చెప్పాలి. ఒక లవ్ సాంగ్ చూసినప్పుడు ఒక రిలేట్ అవ్వాలి, అరే మనం కూడా చేసాం కదా ఇలాంటిది అనేసి. సో చిలక సాంగ్ చూస్తారు మీరు, ఫుల్ సాంగ్ చూస్తే మీకు అర్థం. అండ్ దెన్ ఇప్పుడు గ్యాంగ్స్ ఓవర్ చూస్తారు, ఇప్పుడు క్రేజీ కళ్యాణ్ సాంగ్స్ వస్తారు, మీరు ఇప్పుడు నితిన్ గారి సాంగ్స్ వస్తారు, ఇప్పుడు చాలా సాంగ్స్ వస్తాయి మౌంటైన్స్ లో. మీరు చూసినప్పుడు అరే ఇది మనం కూడా చేసాం కదా, లేదా మనం కూడా చేస్తుంటే బాగుండేది, లేదంటే అరే ఇది మా ఫ్రెండ్ చేశాడు, ఇలాంటి రిలేటబిలిటీ ఉండే మౌంటైన్స్ నేను పెడతా ఉంటాను.